క్విడ్ ప్రోకో ఫార్ములా ఈ కార్ రేస్లో కంపెనీలకు బీఆర్ఎస్ పరస్పర లబ్ధి. హెచ్ఎండిఏ 45 కోట్లు చెల్లించగానే బీఆర్ఎస్కు 44 కోట్ల విరాళం. ఓ అయ్యా, హెచ్ఎండిఏ నుంచి 45 కోట్లు కంపెనీకి చెల్లించాలంట. కంపెనీకి మళ్ళీ రిటర్న్ కంపెనీకి చెల్లించడంతో ఇమ్మీడియట్లీ రిటర్న్ గా వాళ్ళు 44 కోట్లు పెట్టుబడి పెట్టింది. పెట్టుబడి అంటే బీఆర్ఎస్ కి ఇచ్చిండ్రు విరాళాలు ఇచ్చిండ్రు. అనుభవం లేని కంపెనీకి అందుకే అవకాశం. రెండో దశ జరగకుండానే మళ్ళీ చెల్లింపును. కేటీఆర్ పై ఛార్జ్ షీట్ కు అనుమతించండి. రాష్ట్ర ప్రభుత్వానికి ఫైల్ పంపిన ఏసీబీ. అరవింద్ కుమార్ మరికొందరి పైన అభియోగాలు. నేడు సిఎస్ నుంచి గవర్నర్ వద్దకు ఫైల్. జోక్యానికి సుప్రీం నిరాకరణతో చకచక పావులు. గవర్నర్ అనుమతి తర్వాత అరెస్టు లేదా ఛార్జ్ షీట్ వేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తిగా చదువుదాం. ఇది బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ నిందితుడిగా ఉన్న ఫార్ములా ఈ కార్ రేసులో క్విడ్ ప్రోకో జరిగిందని ఏసీబీ తేల్చిందని సమాచారం. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో హెచ్ఎండిఏ ఖాతా నుంచి 45 కోట్ల మేర నిధులు ఫార్ములా ఈ కార్ రేసులో భాగస్వాములైన కంపెనీకి బదిలీ చేయడం, ఆ కంపెనీల నుంచి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో తిరిగి 44 కోట్ల రూపాయల నిధులు బీఆర్ఎస్కు రావడం స్పష్టంగా కనిపిస్తుందని ఏసీబీ అంచనాకు వచ్చింది. దీనికి సంబంధించి పలు ఆధారాలను ఏసీబీ సేకరించిందని తెలిసింది. క్విడ్ ప్రోకో ఫలితంగానే ఫార్ములా రేసింగ్లో ఏమాత్రం అనుభవం లేని ఎక్స్ నెక్స్ట్ జెన్ భాగస్వామి అయ్యిందని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆ వివరాలను తాజాగా ప్రభుత్వానికి పంపించిన నివేదికలో పొందుపరిచారు. మంత్రివర్గం ఆమోదం లేకుండానే నాటి మంత్రి కేటీఆర్ ఈ నిధులను బదిలీ చేశారని, అది కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా చేయడం నిబంధనకు ఉల్లంఘించడమేనని అధికారులు అభిప్రాయానికి వచ్చారు. ఈ కేసులో A1గా మాజీ మంత్రి కేటీఆర్, A2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీరింగ్ ఎల్ఎన్ రెడ్డి, ఇతర నిందితులు ఎక్స్ నెక్స్ట్ జెన్ సీఈఓ కిరణ్ రావు, ఎఫ్ఈఓ కంపెనీలకు పేర్కొన్నట్లు తెలిసింది. ఈ మేరకు వారిపై ప్రాసిక్యూషన్ చర్యలకు అనుమతి కోరుతూ ఏసీబీ అధికారులు ఫైల్ను మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపారు. ఈ కేసులో మరింత ముందుకెళ్లేందుకు, నిందితులపై చర్యలు తీసుకునేందుకు అనుమతినివ్వాలని కోరారు. దీనిపై విజిలెన్స్ కమిషనర్ అభిప్రాయం కూడా ప్రభుత్వం ఇప్పటికే తీసుకున్నట్లు తెలిసింది. జీఏడీ అనుమతి కూడా తీసుకున్నాక గవర్నర్ వద్దకు బుధవారం ఈ ఫైల్ను పంపించనున్నారు. ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ విచారణకు ప్రభుత్వం ఆదేశించినప్పుడు కూడా గవర్నర్ నుంచి అనుమతి తీసుకోగా ఇప్పుడు విచారణ ముగిసి నివేదిక సిద్ధమైన తరుణంలో తదుపరి చర్యలు తీసుకునేందుకు కూడా అనుమతి ఇవ్వాలని కోరనున్నారు. ఇక గవర్నర్ అనుమతిస్తే ఈ కేసులో ఇక ఛార్జ్ షీట్ అయితే ఇప్పుడు కేటీఆర్ చేసింది ఏంటంటే కంపెనీకి 45 కోట్లు పంపించండి హెచ్ఎండిఏ నుంచి. అంటే ఎలాంటి 44 కోట్లు మళ్ళీ రిటర్న్ వచ్చినాయి. అంటే బీఆర్ఎస్ బాండ్ల రూపంలో రిటర్న్ వచ్చినాయి. విరాళాలు సో 1 కోటి రూపాయలే కంపెనీకి ఇచ్చినట్టు, 1 crore రూపీస్. సో ఏం జరిగింది అంటే 44 కోట్లు అప్పనంగా వీళ్ళు కొట్టేసిండ్రు అన్నది ఇక్కడ ప్రధాన ఆరోపణ. మన ఎన్నికల కోడ్ నిబంధన ఉల్లంఘించి వాస్తవంగా ఏంటంటే ఆర్బీఐ పర్మిషన్ తీసుకొని ఇటువంటి కంపెనీలకు చేయాలి. వేరే ఇతర దేశాలు మంత్రివర్గ ఆమోదం ఉండాలి. ఆమోదం లేదు, ఆర్థిక శాఖ ఆమోదం లేదు, మంత్రివర్గ ఆమోదం లేదు, ఆర్బీఐ అనుమతి లేదు. డైరెక్ట్ గా అటాక్ చేసిండ్రు. మరి నిజంగానే కేటీఆర్ అరెస్ట్ చేయబోతున్నారా? కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నాడా లేదంటే మళ్ళా కొన్ని రోజులు ఈ కార్ రేసు సాగదీసి ఇప్పుడు యూరియా కదా, ఇప్పుడు యూరియాది నడుస్తా ఉంది కాబట్టి యూరియా ఇష్యూను టాపిక్ డైవర్ట్ చేసి కొన్ని రోజులు కేటీఆర్ పైన మళ్ళించి కేటీఆర్ ను కొన్ని రోజులు మళ్ళా స్ట్రీమ్ లైన్ లో సెలబ్రిటీ లేక చేసి స్ట్రీమ్ లైన్ లో చేసి మళ్ళా తూతూ మంత్రంగా కంప్లీట్ చేసే ఆస్కారం ఉందా? మరి ఏంది అనేది చూడాలి. రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్తో ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంది. ఎవరైతే మనం రెగ్యులర్గా మాట్లాడుతూ ఉన్నాం ఈ కార్ రేస్ ఏడవన్నది అని మాట్లాడుతున్నాం. ఈ మధ్యలో కొత్తగా కొందరు రాజకీయ నాయకులు కూడా అందుకున్నారు. మరి అందుకోవడంతోనే అరే ఈ కార్ రేస్ మూలకు పడ్డది కదా మళ్ళీ ఏంట్రా అని చెప్పినట్టు ఉన్నాడా? మరి ఏం జరిగిందో చూడాలి.